ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6ని సూపర్ హిట్ చేసి చూపించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమదే అన్నారు. అభివృద్ధి జరిగింది కాబట్టే కోకాపేట భూములు కోట్లు పలుకుతున్నాయని, ఏపీలో కూడా అభివృద్ధి జరిగితే అలాంటి పరిస్థితులే వస్తాయని అన్నారు బాబు. మన జనాభా 4,93,00,000 మంది, అందులో 13% అంటే 100 మందికి 13 మందికి పింఛను వస్తుంది. కొంతమందికి 4,000 వస్తుంది, కొంతమందికి 6,000 ఇస్తున్నాం దివ్యాంగులకి, కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పటికి 8,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఈ రెండు అయితే దగ్గర 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది మా గ్యారంటీ అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క పోలవరం నాకు 2027కి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కోకాపేట ఒకప్పుడు 10,000 రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు 170 కోట్లు 160 కోట్లు ఎకరా అమ్ముతా ఉంది. అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలు వస్తాయి, మనుషుల మేధాశక్తికి ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. 2028కి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నం వస్తుంది, అమరావతి వస్తుంది, తిరుపతి కూడా డెవలప్ చేస్తాం. రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష.